జొన్న ఉప్మా చాలా హెల్దీ అండ్ టేస్టీగా ప్రాసెస్ ఏందో చూద్దాం. ముందుగా జొన్నలు ఉంటాయి కదండి, జొన్నల్ని మనం మిక్సీకి పట్టేయాలన్నమాట. అయితే సాఫ్ట్గా పట్టేసుకుంటే బాగుంటుంది. అయితే దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. మనం ఉప్మా చేస్తాం అనగా ఒక హాఫ్ అన్ అవర్ నానేసుకొని పెట్టేసుకుందాం అనుకోండి, అవి సాఫ్ట్గా అవుతాయి అనమాట. సో సేమ్ యాస్టీస్గా మనం ఉప్మా ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసేసుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మనము యాసిడ్స్ ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూజ్ చేయాలన్నమాట. సో మనం ఉప్మా రవ్వకి అలానే చేస్తాం కదా, సో గోధుమ ఉప్మాకి ఎలా చేస్తామో ఇది ఒక అదే అనమాట. సేమ్ యాసిడ్స్గా అదే విధంగా చేసేసుకొని మరలుతున్నప్పుడు ఉప్మా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే నానేసుకున్న జొన్నలు ఉంటాయి కదండి, ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసేసుకొని కలుపుతూ ఉండాలి. బాగా కొంచెం గడ్డలు లేకుండా మంచిగా కలిపితే చాలా టేస్టీ అండ్ హెల్దీ ఉప్మా రెడీ అయినట్లే మనకు. ఇంకా జొన్న రొట్టె రాని వాళ్ళు చేసేసుకోవచ్చు. మార్నింగ్ అయినా సరే, నైట్ అయినా సరే, టిఫిన్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వేడివేడిగా తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.